అంటే చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి దాడి జరగకుండా మాటల దాడి వైసీపీ ఏ విషయం వచ్చినా ఆయన టక్కన బయటకు రావడం, చంద్రబాబు గారిని తెలుగుదేశం కాపాడుతున్నాడు, కానీ తన పార్టీని నాశనం చేసుకుంటున్నాడు. ఆయన నమ్ముకున్న కార్యకర్తలు పూర్తిగా అగమ్య గోచరంలో ఉన్నారు. రాజకీయ త్రిశంకు సర్గంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. చివరికి ఆయన్ని వదిలేసేయడానికి చాలా మంది రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ స్థాయికులు చాలా మంది రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని వదిలేసేయడానికి జనసేనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడన్నా అధికారం ఇప్పటికైనా మాట్లాడటం జరిగింది ఎప్పుడన్నా? అసలు అంత తీరిక లేదు వాళ్ళకి. మీరు ప్రెస్ మీట్లు కానీ సోషల్ మీడియాలో కూడా జనసేనకి లేకపోతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి మాట్లాడారా అధిష్టానం? అసలు అక్కడ ప్రాధాన్యత ఏంటి? అసలు జనసేనలో మీ రోల్ మోడల్? నేను జనసేనలో జిల్లా సెక్రటరీ, ఒక నియోజకవర్గాన్ని ఇన్ఛార్జింగ్ చేశా, 100 మంది నాయకులను తయారు చేశా. ఎవడో జెండా పట్టుకొని తిరగలేని పరిస్థితుల్లో నేను ఒక్కనే జిల్లాలో తిరిగా. ఒక మీటింగ్ ఒక స్థలం ఇవ్వాలన్నా సరే ఇవ్వలేని పరిస్థితిలో నేను నా ఫ్రెండ్ రెడ్డి, కులం రెడ్డి అయినా సరే ఆడింట్లో మీటింగ్ పెట్టించా. ఇక్కడ కొన్ని జెండా బొమ్మలు చేపించా. పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం, రైతులను పరామర్శ, టిట్కో ఏదో తుఫాన్ అప్పుడు రైతులను పరామర్శించడానికి జిల్లాలో ఎవడం ముందు రాకపోతే నేను ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి ఆ కార్యక్రమం నేనే చేశా, నేనే సక్సెస్ అయ్యా. ఎవడో రాలా. మీకు జనసేన పార్టీలో సరైన గుర్తింపు రాలేదు? గుర్తింపు నాకు పార్టీ బాగానే ఇచ్చింది. నాకు రాష్ట్ర స్థాయిలో మంచి ఎందుకు మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? నేను మూడో ప్రత్యామ్నాయం కావాలనుకున్నా కానీ ఊటిని చేయాలని రాలా. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల జరిగిన మీటింగ్ లో కూడా కార్యకర్తలతో గానీ నాయకులతో గానీ ఒక మాట చెప్పారు. ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, 15 సంవత్సరాల పాటు మనం అందరం కలిసి ప్రయాణించాలి. వాళ్ళ ద్వారా మీకు ఏదైనా సమస్యలు వచ్చినా, వాళ్ళ నుంచి ఏదైనా వ్యతిరేకత ఏదైనా మీరు ఎదురైనా సరే దాన్ని భరించాలని చెప్తుంటే, మరి మీరేంటి ఈ విధంగా కూటమి ప్రభుత్వాన్ని కానీ స్వయంగా మీ పార్టీనే వ్యతిరేకించే విధంగా మాట్లాడుతున్నారు? రాజకీయానికి వచ్చింది భరించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి. అంతేగాని భరించటం అనేది లేదు. ప్రశ్నించటం కోసం పుట్టిన పార్టీలో మేము ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తాం. ఆయన తప్పుడు విధానాల వల్ల రాష్ట్ర స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆ పార్టీలో వ్యతిరేకంగా ఉన్నారు. అవసరం వచ్చిన వాళ్ళు అందరూ బయటకు వస్తారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు, క్వశ్చన్ చేస్తారు. రాజకీయ పార్టీ సిద్ధాంతం, అది సిద్ధాంతాన్ని, పార్టీ సిద్ధాంతాన్ని పాటించాల్సిన బాధ్యత కింద స్థాయి నాయకులకు ఉంది కదా. పార్టీ పుట్టింది 7 సిద్ధాంతాలు. 7 సిద్ధాంతాలు ఎప్పుడో వదిలి సనాతనం మీద ఆధారపడింది మా పార్టీ. ఒక పక్కన సనాతన, అది ఎత్తుగడలో భాగం అవ్వచ్చు కదా. ఎత్తుగడ ఆంధ్ర రాజకీయాలు చెల్లదు. అది ఆంధ్ర రాజకీయాలు, ఆంధ్ర వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అది చెల్లదు. అందుట్లో పార్టీకి ఎత్తుగడ లేదు. ఎత్తుగడ ఉంటే అధికారం కోసం ప్రయత్నించింది కానీ తెలుగుదేశంతో ఉండి పార్టీని నాశనం చేసుకోదు. మీరేమో బాడీ గార్డులు అంటున్నారు, కానీ కూటమిలో ఆలోచన విధానం సమాజ్ చేయడం కోసమే జనసేన పుట్టిందని చాలా మంది వాదన అంటున్నారు. రంగా గారు కులాన్ని, ఒక వర్గాన్ని నమ్ముకొని ఆయన ఆయన ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన కళ్యాణ్ గారు ఒక వర్గాన్ని బేస్ చేసుకుని రాజకీయం చేస్తున్నాడు. రాష్ట్ర స్థాయిలో ఉన్న జనసేన పార్టీని ఒక 2-3 జిల్లాలకు పరిమితం చేస్తున్నాడు. ఆయనకి చాలా తేడా ఉంది. మాకు నాయకుడు పవన్ కళ్యాణ్ గారే, కానీ రంగా గారికి ఆయనకి చాలా తేడా ఉంది. భవిష్యత్తులో పార్టీ మారే అవకాశం ఉందా? పార్టీ మారాలంటే నాకు ఎన్నో నేను మారను. జనసేనలో ఉన్నాను, జనసేన కండవాతోనే వెళ్తాను. సిద్ధాంతాలు గౌరవించట్లేదు కదా నాయకుడు. అధినాయకుడు మాట గౌరవించకుండా పార్టీలు ఎలా ఉన్నానని చెప్తారు. 7 సిద్ధాంతాలతో పార్టీ వచ్చిందండి. 7 సిద్ధాంతాలని పక్కన పడేసేసి అవకాశాన్ని పట్టుకుని ఒకే ఒక సిద్ధాంతం సనాతనాన్ని పెట్టుకుని వెళ్తుంది. ఆ సనాతనవాదానికి మేము వ్యతిరేకం. లౌకికవాదం మాకు ముఖ్యం. లౌకికవాదం మేము, సనాతనం అనే దాని మీద వ్యతిరేకం. ఆ వ్యతిరేకం మీద పార్టీ వెళ్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకం. కుటుంబ యజమాని తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉండాలి, కానీ మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే మీరు బయట వ్యక్తిగా. కుటుంబంలో అభిప్రాయాలు కూడా అభిప్రాయాలు సేకరించట్లా. ఏ జనసేన నాయకుడు గాని, జనసేన కార్యకర్తలు గాని అభిప్రాయాలు సేకరించట్లేదు కాబట్టి మా అభిప్రాయం మేము బహిరంగంగా చెప్తున్నాం. టీడీపీ జనసేన కలిసి ఎక్కడ శంకుస్థాపన కూడా చేస్తున్నాం అన్న మైలవరం నియోజకవర్గంలో కూడా అంతే. మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ఇంకా వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసింది అక్కడ అంతా బాగానే ఉంది కదా.
శంకుస్థాపన అదే చెప్పా, బాడీ గార్డులు కావాలి అలాగే. బాడీ గార్డులు కాదు, కొద్ది మందిని మాత్రం ఇన్వైట్ చేసుకుని ఆ కొద్ది మందితో బాడీ గార్డులకు వెళ్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనూ అదే జరుగుతుంది, కింద స్థాయిలోనూ అదే జరుగుతుంది. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర నాయకులాగా చూసుకున్నాం. రాష్ట్ర నాయకులు రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్టాండర్డ్ ఇంతవరకు బయట పెట్టాల. ఆయన చెప్పిన దానికే ఈయన ఇది అన్నాడు. అయితే ఈయన ఇంకా ఆయన బాడీ గార్డ్, ఆయన సపరేట్ ఒక రాజకీయ నాయకుడిలా లేడు. ప్లస్ ఆయన ఒక జనసేన పార్టీ అధ్యక్షులాగా అన్ని మంత్రిత్వ శాఖలో ఇన్వాల్వ్ అవట్లేదు. ఆయన మంత్రిత్వ శాఖ వరకే ఉంటున్నాడు కాబట్టి ఆయన కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఆ లిమిట్స్ కట్టుబడి ఉంటున్నాడు. ఉపయోగం లేదు ఆయన వల్ల. మరి వైసీపీ పాలనలో హోమ్ మినిస్టర్ తానేటి వనిత ఉంది. ఆమె కార్యక్రమాల్లో మన డిప్యూటీ సీఎం జోక్యం చేసుకున్నాడు. అప్పుడు మీరు ఖండించారా, ఖండిలేదా? ఖండించాం చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మిగతా శాఖల మీద ఆయన ఎక్స్పోజ్ చేయొచ్చు కదా, ఆమె మీద అని చెప్తున్నా. ఒక దళిత మహిళ కాబట్టి ఆయన ఖండించాడు. అలాగే అనగానే సత్యప్రసాద్ ఖండించలేదే. లోకేష్ ఎన్నో తప్పులు చేస్తున్నాడు, లోకేష్ ఖండించట్లేదే. ఒక దళిత మహిళను కాబట్టి ఆమెను ఖండిస్తున్నాడు. ఇప్పుడు 99 పైసలకే భూములు అని ఇది చేస్తాం, దాని మీద మీ కామెంట్ ఏంటి? లోకేష్ అన్నాడు కదా, తప్పుడు విధానం. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, అవగాహన లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. మీ అధినేత పవన్ కళ్యాణ్కి రాజకీయ పరిపక్వత ఉందా లేదా? లేదనే కదా, లేదు కాబట్టి ఆయన నమ్ముకున్న నాయకులని బొమ్ము చేస్తున్నాడు. అరే ఇప్పుడు పార్టీ పవన్ కళ్యాణ్ ఒక్కరిదే కాదు, మా కష్టంతో నుంచున్న పార్టీ. దాన్ని నుంచోబెట్టింది మేము. ఆయన కొనుక్కోలేదు, దాన్ని నుంచోబెట్టింది మేము. అవసరం చేద్దాం. అరే ప్రజాస్వామ్యం అండి ఇది. పార్టీలో ఉంటానే తప్పని చెప్తున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన కావాలనుకుంటున్నాం కానీ చంద్రబాబు కావాలనుకోవట్లేదుగా. జనసేన పార్టీతో ముఖ్యమంత్రి ఆయన కావాలని మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాం అండి. అంటే సరైన దమ్ము, ధైర్యం, నాయకత్వ లక్షణాలు లేకపోవడం వల్లే ఇంకొక వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నాడని భావించవచ్చు కదా. ఎండికట్టు మధ్య పచ్చిపొల లాంటి దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ గారి గారికి ఉంది కానీ అవకాశవాదాన్ని బట్టి ఉన్న పరిస్థితులను బట్టి లొంగిపోయడానికి ఉంటున్నాం. అంటే రంగా గారి ఆలోచన విధానాన్ని సమాధి చేయడం కోసమే జనసేన పుట్టిందని పబ్లిక్ అంటున్నారు. రంగా గారి విధానాన్ని సమాధి చేయడం అనేది ఇప్పట్లో జరగదు. అన్ని కోణాల్లో ఏ కోణం జరగదు. ఏ కోణం అలాంటప్పుడు రాధాకృష్ణ గారికి ప్రార్థించవచ్చు కదా రంగా గారి అబ్బాయి. అతను పర్సనల్ గా అతను ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. అతని సంగతి మనకు అనవసరం. నేను జనసేన గురించి మాట్లాడతాను. రాధా గురించి నాకెందుకు, ఆడి గురించి నాకెందుకు. ప్రెస్ మీట్ అంటే అన్ని వస్తాయండి. రాధా గురించి నాకు అనవసరం. జనసేన గురించి మాట్లాడతాను. సరే.